సిమ్టమ్స్ తెలిసేది కాళ్ళు, మోకాళ్ళ దగ్గర. కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న దాన్ని బట్టి నెక్స్ట్ ప్రమాదకరమైనది ఏది, మోకాళ్ళ నొప్పితో మనకేమి చేయదు కాదు, నొప్పి వస్తుంది. చేయదలుచుకున్న పనులు కొద్దిగా చేయలేకపోవచ్చు, అంతేగాని దాని మూలాన ప్రాబ్లం లేదు. నొప్పి ప్రాబ్లమే కాదంటలా. ప్రతిరోజు రూపాయి సంపాదించాలన్నా, ఓ పని చేయాలన్నా అది నిత్య జీవితంలో ఉన్న ప్రాబ్లం. కానీ వెన్నెముక కనుక డెన్సిటీ తగ్గి బ్రిటిల్గా అంటే పెళుసుగా తయారయ్యి ఏ చిన్న ఫాల్ కింద పడంగానే అది కుంగిపోవటం, విరగటం, కంప్రెస్ అవటం జరిగితే వెనకాల ఏముంది, మనకి మెదడు నుంచి కిందకు వచ్చే కరెంట్ సప్లై అంతా అక్కడే ఉంది, నర్వ్స్. ఆ నర్వ్స్ అన్ని ఒత్తుకుంటే కాళ్ళకి వెళ్ళే నర్వ్స్ ఇదవుతే కాళ్ళలో వీక్నెస్ రావచ్చు. ఒక్కోసారి ఫ్రాక్చర్ అయ్యి అది కనుక గట్టిగా ఒత్తుకోవడం జరిగితే పడిన లెవెల్ని బట్టి, ఇరిగిన ఎముక ప్రదేశాన్ని బట్టి కాళ్ళు పడిపోవచ్చు, ఇలాంటివి అవ్వచ్చు. కాబట్టి మెయిన్ మనం ఈ బోన్ డెన్సిటీని ఎందుకు మనం పట్టించుకోవాలి, దాని గురించి ఎందుకు మనం జాగ్రత్త తీసుకోవాలి, ఇలాంటిది ఏమన్నా జరిగితే ఇది మన చేతిలో లేనిపోయిన ఇలాంటివి జరగకూడదు. అంతేగాని మోకాళ్ళ దగ్గర ఏదో అరిగి దాని మూలన ఇది అవుతుంది కాబట్టి దానికి ఇంత అవగాహన అవసరం లేదు. అది మీరు రోజు నిత్య జీవితంలో మీరు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటిది ప్రివెంటబుల్ మేజర్ డిజాస్టర్. ఒక మనిషి జీవితంలో వెన్నెముక్కి ఇంజరీ అయ్యి 2 కాళ్ళు పడిపోవటం అనేది దానికన్నా మించింది లేదు, డిజాస్టర్. సో అది అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలం కాబట్టి ఎంతో కొంత దాని గురించి మనం అవగాహన ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది తెలుసుకుని చేసుకోవాలి. మెయిన్ ఈ డెన్సిటీ పెరగటానికి, డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది అనేది ఫస్ట్ లోనే అనుకున్నాం. సో దాన్ని ఎట్లా పోస్ట్పోన్ చేయగలుగుతాం, అది పాయింట్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా, సరైన డైట్ ద్వారా చేసుకోవాలి. మస్కులర్ ఇప్పుడు వెన్నెముక ఉంది అనుకున్నాం, ఒక టెంట్ ఉంది, మధ్యలో ఒక పోలు, 4 వైపులు 4 తాళ్ళు ఉన్నాయి. ఆ 4 ఒకే టెన్షన్తో ఉంటేనే ఆ గుడారం అట్లా ఉంటుంది. లేదంటే ఎటు లూజ్ ఉందో ఈ 3 వైపులు, మిగిలిన 3 వైపులు ఎటైనా పడిపోవచ్చు అది. సో ఆ టెన్షన్ మెయింటైన్ అవ్వాలి. వెన్నెముక అనేది మనకి మధ్యలో ఉన్న పోల్, 4 తాళ్ళు అయ్యి ముందులో ఉన్న అబ్డామినల్ మజిల్స్, వెనకాల వెన్ను చుట్టూ ఉన్న స్పైనల్ మజిల్స్, ఆ కండరాలు ఈ సైడ్ ఉన్నాయి, ఈ సైడ్ ఉన్నాయి, 4 లాగి పట్టుకోండి. ఇది మనం ఇట్లా నుంచుని ఉన్నాము, ఇట్లా నడిచి వెళ్తున్నాము, ఏదైనా నుంచున్న పొజిషన్ లో మనం చేయగలుగుతున్నాం అంటే ఈ 4 కరెక్ట్గా ఉంటేనే. అందుకనే ఒక ఏజ్ దాటిన తర్వాత ఇట్లాగూ ఎప్పుడైతే వంగి ఇట్లా వెళ్తాం మొదలెట్టామో ఇది వీక్ అవుతుంది. వీటికి పని లేదు కాబట్టి ఇది వీక్ అవుతుంది. ఈ 2 అటు ఇటు జరగకుండా కొంత పని చేస్తుంది. ఉన్న కొద్దికి మన బాడీ లోడే దాని మీద పడి ఉన్న కొద్దికి ఇంకా కంప్రెస్ అవుతూ ఉంటుంది.